బ్యాక్ టు న్యూస్. తెలుగు రాష్ట్రాల్లో మరి కాసేపట్లో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియనుంది. దీంతో నామినేషన్ వేసిన అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ మేరకు డమ్మీ అభ్యర్థులను పోటీ నుంచి తప్పించేందుకు ఆయా పార్టీలు ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇప్పటికే పలువురు అభ్యర్థుల పొరపాట్ల వల్ల వారి నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. దీంతో బరిలో నిలిచేదెవరో కాసేపట్లో తేలనుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో మరి కాసేపట్లో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియనుంది. దీంతో నామినేషన్ వేసిన అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ మేరకు డమ్మీ అభ్యర్థులను పోటీ నుంచి తప్పించేందుకు ఆయా పార్టీలు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఇప్పటికే పలువురు అభ్యర్థుల పొరపాట్ల వల్ల వారి నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. దీంతో బరిలో నిలిచేదెవరో కాసేపట్లో తేలనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, నామినేషన్ల ఉపసంహరణకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఇటు మరి కాసేపట్లో అంటే మరో గంటలోనే దీనికి సంబంధించిన నామినేషన్ల ఉపసంహరణ గడువు కూడా ముగియనుంది. పూర్తి స్థాయిలో మొన్న ఇచ్చిన సమాచారం మేరకు 503 నామినేషన్లు ఇప్పటివరకు అయితే స్క్రూటినీ అంటే నామినేషన్ల దాఖలు తర్వాత స్క్రూటినీ పరిశీలించిన తర్వాత వచ్చినటువంటి ఫైనల్ లిస్టు ప్రకారం 503 నామినేషన్లు ఇప్పటికే ఓవరాల్ గా 17 పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా వచ్చాయి. అందులో నిజామాబాద్ లో 189 నామినేషన్లు కావచ్చు, అటు మిగతా పార్లమెంట్ నియోజకవర్గాల్లో కూడా ఆయా పార్లమెంట్ నియోజకవర్గాలకు గాను కొన్ని నామినేషన్లు కూడా దాఖలు కావడంతో ఓవరాల్ గా 503 నామినేషన్లు ఫైనల్ లిస్ట్ గా నిన్న ప్రకటన కూడా విడుదల చేసింది రాష్ట్ర ఎన్నికల కమిషన్. ఇవాళ కూడా మరొక ప్రెస్ మీట్ లో కూడా మిగతా వివరాలు అయితే వెల్లడించే అవకాశం ఉంది. ఇందులో కొన్ని డమ్మీ నామినేషన్లు కావచ్చు, అయితే కొన్ని నామినేషన్లు తిరస్కరించబడే కావచ్చు, తర్వాత ఉపసంహరించుకున్న తర్వాత నామినేషన్ల ఫైనల్ లిస్ట్ కూడా మరి కాసేపట్లోనే రానుంది. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఇవాళ సాయంత్రం దీనికి సంబంధించినటువంటి ఫైనల్ లిస్ట్ కూడా ప్రకటించనున్నారు. దాని తర్వాత ఆ గుర్తులు ఎవరైతే ఇండిపెండెంట్ కావచ్చు, కొత్తగా నామినేషన్ వేసిన వారు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా గుర్తులు కూడా కేటాయించి అటు నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో బ్యాలెట్ పేపర్ ద్వారా వెళ్లాలని కూడా ఆ విషయాలన్నీ కూడా మరి కాసేపట్లోనే వెల్లడించనుంది. మరి మరొక గంట 2 గంటల్లోనే ఈ నామినేషన్ల ఉపసంహరణ గడువు కూడా ముగియనుంది. వచ్చే నెల 11న ఎన్నికలు అయితే జరగబోతున్నాయి. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.